మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు చెన్నూరు నియోజకవర్గ ప్రజలు. ఇక కాంగ్రెస్ నేతలు 15 రోజులుగా సీసీఐ పత్తి కొనుగోలు నిలిచిపోయాయి. దీనిపై కేంద్ర మంత్రులతో మాట్లాడి వెంటనే పత్తి కొనుగోలు ప్రారంభించేలా కృషి చేశారు వివేక్, వంశీకృష్ణ. కొనుగోలు తిరిగి ప్రారంభం కావడంతో హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేశారు రైతులు. ఇక చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న మొత్తం పత్తి నిల్వలు అమ్ముకునే వరకు సీసీఐ కొనుగోలు జరుగుతాయన్నారు కాంగ్రెస్ నాయకులు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన పనిలేదన్నారు. రైతు బంధువులు రుణమాఫీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మొక్కువాడిగా నడుస్తూ ఉన్నది. ఈరోజు వారానికి ఇంటి సాకులు చెప్పుతూ ఈరోజు కూడా స్టార్ట్ చేసామని చెప్తా ఉన్నారు. నల్ల పత్తి వచ్చిందని చెప్తా ఉన్నారు. 100 రూపాయలు అయ్యా సెకండ్ పికింగ్ అని మా ఏరియాలో ఎవరు అమ్మలేదు ఇప్పటి వరకు పత్తి. కేవలం ఇప్పటికి అమ్మింది వరకు బెల్లంపల్లి, ఆసిఫాబాద్ ఆ ఏరియా నుంచి వచ్చిన పత్తి మాత్రమే అయింది. మా ఏరియాలో 60% ఉన్నాయని మా సార్ దృష్టికి తీసుకోకపోవడం. మా ఏరియాలో మొత్తం రైతుల పత్తి అట్టే ఉన్నాయి. సుందరసాల, ఏతునూరు, గోవారిబెల్ట్, ముత్రాపల్లె, ఇవన్నీ పల్లెల పొక్కూరు ప్రతి జాగాలో కూడా బీరెల్లి, గోవారిబెల్ట్ అంతా పట్టుకొని పత్తి ఇంటింటికి చాలా ఉన్నాయి. దయచేసి 60% ఉన్నాయి కనుక మా వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి తీసుకుపోగానే మొన్న ఫోన్ చేసి చెప్పగానే నేను కలకత్తాలో ఉన్నా రాగానే మాట్లాడి వెంటనే ప్రాబ్లం సాల్వ్ చేస్తా అని చెప్పి అదేవిధంగా మాట మీద ఉండి ఈరోజు మాట్లాడి కిషన్ రెడ్డి తోటి కలిసి ఆయన వెంబడి తీసుకొని వెళ్ళి మొత్తాన్ని మాట్లాడి మాకు ప్రాబ్లం సాల్వ్ చేసినందుకు మా రైతాంగాంతి అయిపోయేదాకా కొనాలి. ఈ యొక్క 100 రూపాయలు సెకండ్ పికింగ్ అని తక్కువ చేసిరు. మాకు ఇంటి సాకులు చెప్పి ఆపద్దని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్నటి వరకు 10-15 రోజుల నుండి రైతు పత్తి కొనుగోలు ఆగడం జరిగింది. దానికి రైతులు చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. తక్షణమే ఎంపీ గారి దృష్టికి తీసుకుపోవడంతో కేంద్ర మంత్రి గారితో మాట్లాడి అట్లాగనే కేంద్ర టెక్స్టైల్ శాఖ మినిస్టర్ గిరిధర్ సింగ్తో మాట్లాడి అట్లాగనే లలితా ప్రసాద్ గారితో మాట్లాడి కొనుగోలు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు రైతులు చాలా నష్టపోయినందుకు కూడా చాలా బాధపడి మా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు, ఎంపీ వంశీకృష్ణ గారు తక్షణమే కేంద్రంతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకొని కొనుగోలు స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని కంటిన్యూ కొనసాగిస్తారని ఆశాభావంతో రైతులు ఎంతో ఉత్సాహంగా ఈరోజు పాలాభిషేకం చేసుకోవడం జరిగింది.